ఈ ఆధ్యాత్మిక హృదయం అందరిలోనే ఉంటుంది. అత్యధికుల్లో ఈ ఆధ్యాత్మిక హృదయం వికసించక ముకిలించిన స్థితిలోనే ఉంటుంది. అందువలనే అది గుహ, చీకటి భాగము, మరుగైన స్థలము అంటూ చెప్పబడుతూ ఉంది. ముందు దానిని వికసింపచేయాలి, గ్రహించాలి. ఈ హృదయం లోపల ఒక ఆకాశం ఉంది. తామర మొగ్గ వంటి హృదయం నలువంకల నాడులతో ఆవృతమై వేలాడుచున్నది. దాని లోపల సూక్ష్మాకాశము ఉన్నది. అంతా దానిలోనే నెలకొని ఉంది. ఛాందోగ్యోపనిషత్తు దీనిని ఎంతో అందంగా వచిస్తూ ఉన్నది. ఈ శరీరంలో తామర వంటి చిన్న భవనం ఉంది. దానిలో అంతరాకాశము ఉన్నది. దానిలో ఉన్నదాన్ని అన్వేషించాలి. ఆకాశం ఎంత పెద్దదో హృదయంలో ఉన్న ఆకాశము అంతే పెద్దది. ఈ ఆకాశంలో ఆత్మ నెలకొని ఉంది. అయితే ఆయనను తెలుసుకోవడం ఎట్లా? 2 నియమాలు ఇక్కడ చెప్పబడ్డాయట. ఒకటి, బుద్ధితో ఆయనను తెలుసుకోవాలి. 2, జాగృతి చెందిన వారంగా ఉండాలి. బుద్ధి గురించి ఇంతకు ముందే మనం చూసాం. బుద్ధి లేక ఆధ్యాత్మిక హృదయం వికసించిన వారిచే మాత్రమే ఆత్మను తెలుసుకోవడము, భగవంతుని ఆశ్రయించడము నిజానికి సాధ్యము. ఇది ఆత్మదర్శనంతో ఏం ప్రయోజనం? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకడు భగవత్ సాక్షాత్కారానికి లేదా భగవంతుని అనుభూతికి అర్హుడవుతాడు. దీనిని 3 దశల్లో మనం చెప్పగలం. అది ఇంకొక వీడియోలో చెప్తాను. ఉన్నతమైనది, నిమ్నమైనది అంటూ సమస్తంగా విరాజిల్లుతున్న ఆత్మ.